ఓం నమ శివాయ. మన జీవితంలో సుఖశాంతులను ప్రసాదించే ఆ మహాదేవుడు పరమశివుడు. ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని స్మరించే పుణ్యదినం శివరాత్రి. ఈ పుణ్యదినాన తెలిసో తెలియకో ఈ తప్పులు మాత్రం చేయకండి. శివుడి కోపానికి గురి కాకండి. మహాశివరాత్రి రోజున బిల్వపత్రం సమర్పించడం అత్యంత శుభప్రదం. అయితే సమర్పించే విధానం కూడా ఎంతో ముఖ్యమైనది. 3 ఆకులు ఒక్కటిగా కలిసిన బిల్వపత్రం సమర్పించాలి. వేరు ఆకులుగా సమర్పించకూడదు. చీలకుండా పాడవకుండా ఉన్న పత్రం ఉండాలి. 3 ఆకులు కలిసిన బిల్వపత్రాన్ని సమర్పించడం శ్రేష్టం. ఎందుకంటే ఈ 3 ఆకులు శివుడి 3 కనులని సూచిస్తాయి. సృష్టి, స్థితి, లయం తత్వాలను సూచిస్తాయి. మీరు ముఖ్యంగా పాటించవలసింది, దీపాలు పెట్టే సమయంలో పిల్లల్ని ఏడిపించరాదు. వారిని తిట్టడం, కొట్టడం అలాంటివి చేయకండి. వారితో ప్రేమగా మాట్లాడండి. వారు సంతోషంగా ఉండేలా చూడండి. శుభ్రమైన వస్త్రాలు ధరిపించండి. ఎందుకంటే భగవంతుడు ఇంటికి వచ్చేటప్పుడు ముందుగా పిల్లల అమాయకమైన ముఖాలనే చూస్తాడు. వాళ్ళు ఆనందంగా ఉంటే ఆ ఇంటిలో శాంతి, ఐశ్వర్యం, దేవుని కటాక్షం లభిస్తాయని చెబుతారు. మరి ఎక్కువ మంది చేసే తప్పు ఏంటంటే అవసరానికి మించిన ఆహారాన్ని వండుకోవడం, మిగిలింది కదా అని అది పారేయడం. అలా చెయ్యకండి. అన్నదాన ప్రభువు శివుడు. ఆహారాన్ని వృధా చేయడం శ్రేయస్కరం కాదు. మహాశివరాత్రి అనేది భగవంతుని సాన్నిధ్యం ఎక్కువగా అనుభూతి చెందే పవిత్రమైన రోజు. ఆ రోజున ఆహార విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆ రోజు ఫ్రెష్గా వండుకున్న ఆహారమే తీసుకోవాలి. మీకు ఎంత అవసరమో అంతే వండుకోండి. మిగిలితే అవసరమైన వారికి పంచడం ఉత్తమం. మీ ఇంటిలోని ఈశాన్య భాగంలో బూజు, దుమ్ము ఇలాంటివి ఏవైనా ఉంటే అవి ఇప్పుడే శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మహాశివరాత్రి పవిత్రమైన రోజు. ఆ రోజున ఇంట్లో ఈశాన్య భాగం ప్రత్యేకంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే దేవుని శక్తి ప్రవేశించే దిక్కుగా భావిస్తారు కాబట్టి. మరి చెత్త, పాడైన వస్తువులు ఇలాంటివి ఏవైనా మీరు ఈశాన్య భాగంలో పెట్టి ఉంటే వాటిని ఇప్పుడే తీసేయండి. శివరాత్రి రోజున గోర్లు కత్తిరించడం, వెంట్రుకలు కత్తిరించడం ఇలాంటివి అస్సలు చెయ్యకండి. మరి మద్యపానం సేవించడం, నాన్ వెజ్ తినడం ఇలాంటివి అస్సలు చేయకండి. అది చాలా తప్పు. మహాశివరాత్రి రోజున పరమశివుడితో పాటు మన పితృదేవతలు మన ఇంటిని సందర్శిస్తారని చెబుతారు. అలాంటి సమయంలో మనం మన పితృదేవతలను దూషించరాదు. వారిని మనసులో స్మరించుకోండి. వారి ఆశీర్వాదం వలన మీ జన్మ ధన్యమవుతుంది. శివరాత్రి రోజున ఇంటిలో దీపం తప్పకుండా పెట్టండి. ఇంటిని చీకటిగా చేసి మనం గుడికి వెళ్ళి ప్రయోజనం ఉండదు. దీపాలు పెట్టిన తరువాత మన గుమ్మం తలుపులు మూయకండి, తెరిసే ఉంచాలి. కొద్దిసేపైనా తెరిసి ఉంచండి. ఎందుకంటే భగవంతుడు వచ్చే సమయంలో మన తలుపులు తెరిచి ఉంచాలి అని చెబుతారు. శివరాత్రి రోజున ఎవరు భిక్షకు వచ్చినా వారిని తిరిగి ఒట్టి చేతులతో మాత్రం పంపకండి. మీకున్నంతలో వారికి దానం చేయండి. మీ సహాయం కోరి వచ్చేవారిని ఒట్టి చేతులతో మాత్రం పంపకండి. భగవంతుడు మనల్ని పరీక్షించే రోజు శివరాత్రి. ఇలా చేయడం వలన భగవంతుని కృప మీపై నిండుగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. భక్తి ఉన్న చోటే శివుడు ఉంటాడు. నియమంతో చేసిన ఆరాధన మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ మహాశివరాత్రి మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి ఇవ్వాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను.